ఈ ఒక్క సీక్రెట్ తెలియక నేను 10 years బ్యాక్ వెళ్ళిపోయా. మీరు కూడా నాలాగా 10 years వేస్ట్ చేయకుండా ఉండాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. హాయ్, దిస్ ఇస్ శివానంద్ పూసా, 36-year-old entrepreneur chasing 1 crore in 1 year. ఆఫ్టర్ కాలేజ్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఇంజనీర్ గా జాబ్ స్టార్ట్ చేశాను. కానీ పైసలు సంపాదించాలంటే, లైఫ్ సూపర్ గా ఉండాలి అంటే బిజినెస్ ఒకటే ఆప్షన్ అని ఫుల్ ఎక్సైట్మెంట్ తో బిజినెస్ లో దూకేశా. ఎన్ని బిజినెస్ వెంచర్స్ పెట్టాలో, ఎన్ని స్టార్ట్అప్స్ చేయాలో అన్ని పెట్టా, అన్ని చేశా. 2013లో సీసీటీవీ యాక్సెస్ కంట్రోల్ బిజినెస్, తర్వాత కార్ పూలింగ్, ఫిష్ డెలివరీ, యుఎస్ ఐటీ రిక్రూట్మెంట్, పేటిఎం ప్రాజెక్ట్స్, మార్కెటింగ్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ డెలివరీ, కో-లివింగ్ స్పేస్, వేగం 10-minute డెలివరీ, మధ్యలో యూట్యూబ్ ఛానల్. ఇలా చాలా అటెంప్ట్స్, చాలా ఐడియాస్. టాలెంట్ ఉండేది, కొత్త ఐడియాస్ క్రియేట్ చేసే ఎబిలిటీ ఉండేది. కానీ నాలో ఒక్కటి తక్కువైంది. అదే ఒక్కటి తక్కువైంది, కన్సిస్టెన్సీ. ఏ బిజినెస్ అయినా ఫస్ట్ 6 months to 1 year సూపర్ ఎనర్జీతో స్టార్ట్ చేస్తా. ఇన్స్టెంట్ గా ఐడియా పెద్ద సక్సెస్ అయిపోవాలని అనిపిస్తుంది, కానీ క్విక్ రిజల్ట్స్ రాకపోయేసరికి వెంటనే న్యూ ఐడియా, న్యూ ఎక్సైట్మెంట్, మళ్ళీ అదే సైకిల్. చూస్తుంటేనే 10 years అయిపోయింది. నేను స్టార్ట్ చేసిన ఐడియాస్ ని సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో, పేపర్లో చూస్తూ ఉంటే హార్ట్ లో పెయిన్ వచ్చేది. ఇది నా ఐడియా కదా, నేనెందుకు పిట్ చేశా అని చాలా చాలా బాధ ఉండేది. ఇట్ టుక్ మీ 10 years టు యాక్సెప్ట్ దిస్ ట్రూత్. నా ఐడియాస్ ఫెయిల్ కాలేదు, నేను ఫెయిల్ అయ్యా. నా ఇన్కన్సిస్టెన్సీ వల్ల ఎన్నోసార్లు సక్సెస్ దగ్గర దాకా వెళ్ళిన. కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల క్విట్ అయ్యా. టాలెంట్ అంటే ఫస్ట్ గేర్ మాత్రమే. రియల్ గా సక్సెస్ కావాలంటే ఒకటి మాత్రం కంపల్సరీ ఉండాలి. ఇది మిస్ అయితే మాత్రం సక్సెస్ ఖచ్చితంగా కష్టం. అదే కన్సిస్టెన్సీ. బోర్ కొట్టినా కూడా, ఇమ్మీడియట్ గా రిజల్ట్స్ రాకపోయినా కూడా రోజు అదే వర్క్ చేయడం, రోజు అదే వర్క్ చేయడం, రిపీటెడ్ గా చేయడం, ఇదే రియల్ సక్సెస్ సీక్రెట్. నాలాంటి పెయిన్ నువ్వు ఫీల్ అవ్వకుండా ఉండడానికి, నాలాగా ఇయర్స్ వేస్ట్ చేయకుండా ఉండడానికి నా 1 crore 1 year జర్నీని ఫాలో అవ్వు.